హలో గాయ్స్, ఇదిగోండి ఈ బ్యాగ్ నిండా ఏమని చూస్తున్నారా? ఇవాళ అయితే ఫ్రైడే శారీస్ అనమాట. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఫ్రైడే శారీస్ అంటే ఏం లేదు, శుక్రవారం పూట మాత్రమే వేసుకునే శారీస్ అనమాట. ఎందుకంటే ఎప్పుడు డ్రెస్సెస్, ఈ నైటీస్ అవే కంఫర్టబుల్ కాబట్టి ఆబ్వియస్లీ అవే వేసుకుంటాం ఇంట్లో. బట్ ఫ్రైడే అయితే మాత్రం నేను కొన్ని శారీస్ కడతానండి. ఇప్పుడు ఆఫ్టర్ డెలివరీ పెద్దగా యూజ్ చేయట్లేదు, బట్ బిఫోర్ డెలివరీ నేనైతే ఈ శారీస్ ఎవ్రీ ఫ్రైడే కట్టేదాన్ని అనమాట. సో అవి ఏంటి అనేది చూపిస్తాను ఈ వీడియోలో. ఈ శారీ అండి, ఇది పార్టీ వేర్, యాక్చువల్లీ పార్టీ వేర్ శారీ అనమాట. ఇది ఈ శారీ అప్పుడప్పుడు రేర్ కేసెస్లో వేస్తాను. చూడండి, ఇదంతా నెట్టెడ్ అనమాట, లంగా ఉని టైప్ అంటారు కదండి, ఆ శారీ ఇది. చూడండి, కంప్లీట్ వర్క్ శారీ అనమాట. ఇది నెట్టెడ్. ఇంకా శారీ ఇదిగోండి, వెల్వెట్ బార్డర్ వచ్చి ఇదన్నమాట. ఇది బయటకు వస్తుంది శారీ. సో ఇది ఒక శారీ. అండ్ దిస్ శారీ అండి, ఇది ప్యూర్ టిష్యూ శారీ అనమాట. నాకు మా అన్నయ్య వదిన గిఫ్ట్ ఇచ్చారు నాకు ఈ శారీ. ఆఫ్టర్ మ్యారేజ్ డిన్నర్ పెట్టి ఇస్తారు కదండి, అలా నాకు ఇది మా అన్న వదిన గిఫ్ట్ ఇచ్చారనమాట. చాలా బాగుంటుందండి. దీని బ్లౌజ్ రెడీమేడ్ వస్తుంది. ఇదిగోండి దీని బ్లౌజ్ అనమాట, కంప్లీట్ రెడీమేడ్. ఇదైతే నేను సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో తీసేసుకున్నాను. అప్పుడు మా అన్నయ్య వదిన నాకు గిఫ్ట్ ఇచ్చారు ఈ శారీకి బ్లౌజ్ అనమాట. ఇది ఒక శారీ. నెక్స్ట్ ఇదండి, ఇది వచ్చి నా తోడికోడలు గిఫ్ట్ ఇచ్చింది మ్యారేజ్ అయిన కొత్తల్లో అనమాట. బాగుంటుంది కలర్ కాంబినేషన్, బ్లూకి గ్రే కాంబినేషన్ అనమాట. సో దీనికి నేను ఈ బ్లౌజ్ కుట్టించుకోకుండా రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నాను. ఇదిగోండి, ఇది ఆన్లైన్ అమెజాన్లో తీసుకున్నాను. స్ట్రెచ్ బ్లౌజ్ విత్ చమ్కీ వర్క్ అనమాట. ఇదిగోండి, దీనికి ఈ శారీ. నెక్స్ట్ శారీ వచ్చి ఇది పక్కన పెట్టేద్దాము. నెక్స్ట్ దిస్ శారీ అండి, ఇది కూడా ఐ డోంట్ నో ఇది జార్జెట్ షిఫానో తెలియదు కానీ, బట్ ఈ శారీ అండి నాకు నా సిస్టర్ గిఫ్ట్ ఇచ్చింది. ఇది కూడా మ్యారేజ్ అయిన కొత్తలో వచ్చిన గిఫ్టే. నాకు నా పెద్ద అక్క అనమాట, తను గిఫ్ట్ ఇచ్చింది. ఇది కూడా మస్టర్డ్ అండి, మస్టర్డ్ కలర్కి గ్రే బార్డర్ అనమాట. సో ఈ శారీకి ఏంటంటే మనం ఈ బ్లౌజ్ కూడా బాగా సెట్ అవుతుంది అనమాట. సో ఇలాంటి రెడీమేడ్ బ్లౌజ్లో ఒక 2-3 ఉన్నా కూడా చాలా శారీస్ వాడేసుకోవచ్చు. సో ఇది వన్ ఆఫ్ ది శారీ. నెక్స్ట్ ఈ శారీ అండి, ఇది నార్మలే. అమ్మ నాకు శారీస్ అలవాటు అవ్వాలి, ఎలా అంటే కడుతూ ఉంటే కదా అలవాటు అవుతుంది అని చెప్పి నాకు మ్యారేజ్కి ముందు తీసి ఇచ్చిన శారీ అనమాట. సో దీంతోనే నేను ప్రాక్టీస్ చేసేదాన్ని. సో ఇది ఒక శారీ. సో ఇది గుర్తుగా పెట్టేసుకున్నాను, పాతదైనా కూడా గుర్తుగా ఉంటుందిలే, మనకు ఇనీషియల్ డేస్లో తీసిచ్చిన శారీ కదా అని చెప్పి పెట్టేసుకున్నాను. చూడండి ఎంత నీట్గా ఉందో శారీ, చాలా వెయిట్లెస్ అండి ఇదైతే. నెక్స్ట్ ఇది కూడా అండి, ఇది హాఫ్ వైట్కి గ్రీన్ అనమాట. ఇది దీని బ్లౌజే కుట్టించుకున్నాను. చాలా చాలా బాగుంటుందండి శారీ, చాలా సాఫ్ట్ ఉంటుంది. నాకు ఈ శారీస్ అయితే భలే ఇష్టం అనమాట. ఇది ఒక శారీ, ఇది కూడా అమ్మ తీసి ఇచ్చిందండి. ఇది కూడా మ్యారేజ్కి ముందు తీసుకున్న శారీ అనమాట. ఇది కూడా ప్రాక్టీసింగ్ కోసమే తీసుకున్నాను. నెక్స్ట్ ఈ శారీ, ఇదిగోండి, ఇది వన్ ఆఫ్ ద శారీ. ఇది వచ్చి మా అక్క మ్యారేజ్కి నలుగు ఉంటుంది కదండి, మా అక్క నలుగుకి నాకు తీసి ఇచ్చారనమాట ఈ శారీ. బాగుంటుందండి. చూడండి, డబుల్ షేడ్, ఇట్లా లెమన్ ఎల్లోకి ఇట్లా కనకాంబరం కలరు, దానికన్నా పీచ్ కలర్ అనమాట. ఇలా 3 కాంబినేషన్స్లో వస్తాయి. ఇదిగో బార్డర్. యాక్చువల్లీ దీనికి రెడీమేడ్ బ్లౌజ్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది, కాకపోతే అది సరిపోవట్లేదు అనేసి నేను దీనికి ఎక్స్ట్రా ఇంకో బ్లౌజ్ కూడా ఇచ్చాడు, క్లాత్లో ఇచ్చాడు. దాంతో ఇట్లా సింపుల్గా ఎందుకు వేసాడు, ఎప్పుడో ఒకసారి కదా వేసుకునేది, ఫ్రైడేసే కదా కడతామని చెప్పి ఇలా చేయించుకున్నాను అనమాట. ఇది ఒక శారీ అనమాట. ఇది ఇక్కడ పెడదాం. నెక్స్ట్ ఇదిగోండి, ఇది మేము తిరువనంతపురం వెళ్ళామన్నమాట. తిరువనంతపురం ట్రిప్కి వెళ్ళుంటే అక్కడ హ్యాండ్లూమ్స్ వాళ్ళ దగ్గర చేసిన షాపింగ్ నలిగిపోయింది, చాలా రోజులు అయిందండి వేసి. సో ఇది అక్కడ తీసుకున్నాను, కేరళ శారీ కంప్లీట్. చూడండి ఎంత బాగుంటుందో అయితే శారీ. కాస్ట్ కూడా ఎక్కువ అండి, చాలా కాస్ట్లీ. యాక్చువల్లీ పండగలకి కట్టుకున్నాను అనమాట నేను. ఐ థింక్
సంథింగ్ వినాయక చవితికి అలా కట్టుకున్నట్టున్నాను. సో అలా ఫెస్టివల్ వేర్ అనమాట. దీనికి నేను మళ్ళీ బ్లౌజ్ కుట్టించుకోలేదు. ఇదిగోండి, ఇది కూడా రెడీమేడ్ బ్లౌజ్, కంప్లీట్ రెడీమేడ్స్. బాగుంది కదండి. ఇట్లా హాఫ్ హ్యాండ్స్ వచ్చి చాలా నీట్గా ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్ అనమాట. నేను కొంచెం వెరైటీగా వేద్దాము మెరూన్ కలర్ కాంబినేషన్ అని ఇది తీసుకున్నాను అనమాట. ఈ శారీకి కొంచెం ట్రెండీ బ్లౌజ్ అనమాట. నెక్స్ట్ ఇది మా మమ్మీ శారీ అండి. నాకు ఈ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా నచ్చేసింది అనమాట. అందుకోసం అనేసి నేను ఈ శారీ మా అమ్మ దగ్గర నుంచి దొబ్బేశాను అనమాట చెప్పాలంటే. సో ఇదొక శారీ. దీనికి బ్లౌజ్ ఎక్కడో పెట్టేశానండి, బట్ సింపుల్గానే ఉంటుంది బ్లౌజ్. ఇదనమాట. కొంచెం ఇట్లా ఏంటంటే ఈ శారీస్ అన్నీ మనము ఫ్రైడేస్ అలా వేసామంటే నీట్గా ట్రెడిషనల్గా మనం శారీస్ కట్టుకోవడం మర్చిపోకుండా ఉంటాయన్నమాట. ఏదో ఎప్పుడో పండగలకి అలానే కడతాం కాబట్టి నేను ఎక్కువ తీసుకోలేదు. ఇంకా చెప్పాలంటే ఇంకా దీనికి డబుల్ ఉన్నాయండి శారీస్, బట్ అదంతా ప్యాకింగ్లో ఉన్నాయి. నేను ఇంకా అన్ప్యాక్ చేయలేదు, ఎందుకంటే ఇంకా చాలా శారీస్ అనుకుంటూనే ఉంటాం, వేస్తామో ఏమో తెలీదు. అందుకని నేను ఫ్రైడే ఒక్కరోజు అనమాట కంపల్సరీ శారీ కట్టుకుంటానండి. ఆ ఫ్రైడే ఇదిగోండి ఇలా కొన్ని శారీస్ అయితే చూపిస్తున్నాను. చూసారు కదండి, ఇవే నా ఫ్రైడే శారీ కలెక్షన్ అనమాట. ఇన్ కేస్ ఎవరైనా నాలానే ఓన్లీ ఫ్రైడేసే వేసుకుంటాము లేదా ఓన్లీ ఫెస్టివ్స్కే వేసుకుంటాము అనే వాళ్ళు ఉంటే #ఫ్రైడే శారీస్ అని మాత్రం ఇంక్లూడ్ చేసి మీ వీడియోస్ కూడా పోస్ట్ చేయండి. ఇంకా కుదిరితే నన్ను కూడా ట్యాగ్ చేయొచ్చు. ఇన్ కేస్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ట్యాగ్ చేయండి. నా శారీ కలెక్షన్ ఎలా ఉందో దయచేసి కామెంట్ చేయండి. కుదిరితే లైక్ చేయండి. ఇంకా ఫర్దర్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్.